న్యూబార్న్ బేబీస్ అండ్ కిడ్స్ లో ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లీన్ అంటే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ ఒకటే కాదు, ఎందుకంటే మన కంటికి కనపడని జర్మ్స్ మన చుట్టూ, మన బేబీ చుట్టూ ఉండి వాళ్ళ టాయ్స్, ఫీడింగ్ బాటిల్స్, ఈవెన్ క్లోత్స్ ని కూడా కంటామినేట్ చేస్తాయి. నో డౌట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ద హెల్దీయెస్ట్ ఫుడ్స్. అవి మనకు పోషక పదార్థాలతో పాటు పెస్టిసైడ్స్ కూడా అందిస్తున్నాయి. ఎస్, షాకింగ్ ట్రూత్ ఏంటంటే 90% ఆఫ్ క్రాప్స్ పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నారు. పెస్టిసైడ్స్లో కొంత భాగం రోజు మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన పేరుకుపోయి ఉంటాయి. మరి ఈ సమస్యలన్నిటికీ ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి. హలో మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. అందుకే ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడం పేరెంట్స్గా మన బాధ్యత. ఫీడింగ్ బాటిల్స్ మొదలుకొని పిల్లల టాయ్స్, టీథర్స్, పాసిఫైయర్స్, వాట్ నాట్, ఇవన్నీ జర్మ్స్ అటాక్ చేసే ఆర్టికల్సే. అలాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లల్ని సేవ్ చేయడంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. నేను పర్సనల్గా క్యాష్యూ చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఇట్స్ లవ్ ల్యాప్ లిక్విడ్ క్లెన్జర్. ఇట్ ఈస్ నాన్ టాక్సిక్, 100% ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. టాయ్స్, ఫీడింగ్ బాటిల్స్లో ఉండే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన పేరుకుపోయిన హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ని కూడా చిటికెలో క్లీన్ చేస్తుంది. ఇది వచ్చేసి నా సెకండ్ బాటిల్ అండి. ఫస్ట్ బాటిల్ అయిపోవచ్చింది, రీసెంట్గా ఆర్డర్ చేశాను. ఇది చాలా కాలం వస్తుంది అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లవ్ ల్యాప్ ప్రోడక్ట్స్ చాలా ఎఫోర్డబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మన హ్యాండ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. ఒక 1 లీటర్ వామ్ వాటర్ బేసిన్లో తీసుకొని ఫ్యూ పంప్స్ ఆఫ్ లవ్ ల్యాప్ లిక్విడ్ క్లెన్జర్ని చక్కగా ఆ వాటర్లో డైల్యూట్ అయ్యేలా కలపాలి. నెక్స్ట్ బేబీ బాటిల్స్, ఫీడింగ్ యాక్సెసరీస్ లైక్ ప్లేట్స్, స్పూన్స్, సిప్పీ కప్స్, ఇలా అన్నీ ఓపెన్ చేసి ఆ వాటర్లో ఒక 2 మినిట్స్ సోక్ చేయాలి. ఇప్పుడు ఒక బాటిల్ బ్రష్, స్పాంజ్ బ్రష్ కానీ లేదా సిలికాన్ బ్రష్ కానీ తీసుకొని బాటిల్ మూలలా క్లీన్ చేయాలి. నిప్పుల్స్, క్యాప్స్, రింగ్స్ ప్రతి ఒక్కటి చక్కగా బ్రష్ సహాయంతో క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ క్లీన్ చేసిన వాటర్ని చేంజ్ చేసుకొని ఫ్రెష్ అండ్ ప్లెయిన్ వాటర్లో ఒక 2 టైమ్స్ మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కాకుండా రన్నింగ్ ట్యాప్ కింద కూడా చేసుకోవచ్చు. టాయ్స్, టీథర్స్, పాసిఫైయర్స్ విషయంలో కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఒక 1 లీటర్ వామ్ వాటర్లో ఫ్యూ పంప్స్ ఆఫ్ లవ్ ల్యాప్ లిక్విడ్ క్లెన్జర్ తీసుకొని చక్కగా డైల్యూట్ చేసుకోవాలి. చూసారుగా, మ్యాంగోస్ పైన తెల్లగా పేరుకుపోయిన కార్బైడ్ని మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ని ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. 5 మినిట్స్ తర్వాత చక్కగా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. చూసారుగా ఎంత ఫాస్ట్గా చక్కగా క్లీన్ అయిందో. ఇప్పుడు ఈ క్లీన్ చేసిన వాటర్ని ఫ్రెష్ ప్లెయిన్ వాటర్తో రీప్లేస్ చేసుకొని ఒక 2 టైమ్స్ ప్లెయిన్ వాటర్లో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. లేదంటే ట్యాప్ కింద రన్నింగ్ వాటర్తో కూడా ఇలా చేసుకోవచ్చు. సో మీ కల్లారా చూసారుగా వితిన్ మినిట్స్లో ఎలా క్లీన్ చేసామో. ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 1000 ml బాటిల్ ప్రైస్ 399 రూపీస్. వేరే సిమిలర్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే కాస్ట్ చాలా తక్కువ అండ్ క్వాలిటీలో టాప్ నాచ్. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనతో పాటు పిల్లల్ని రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫో ఉంటే వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.